హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణ్ లక్ష్మి కలెక్షన్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని ఆశిస్తున్నాము. ఈరోజు వచ్చేసి మళ్ళొక్కసారి 501 సబ్స్క్రైబర్ ఎవరైతే ఉన్నారో వారికి మంచి బ్యాంగిల్ సెట్ అనేది ఉచితంగా అందించడం జరుగుతుంది. వారి పేరు వచ్చేసి మన శ్రావణం లాస్ట్ డే ఏదైతే ఉందో ఆ రోజు మనము రివీల్ చేసుకుందామండి. అలాగే డ్రా కూడా ఉంది అని చెప్పాం కదా, శ్రావణ లక్ష్మి డ్రా అనేది, అది కూడా ఆ రోజు మనము తీయడం జరుగుతుంది. ఇక ఈరోజు వీడియోలోకి వచ్చేసి మంచి ప్రీమియర్ క్వాలిటీలో మంచి మహేశ్వరి సిల్క్ కాంబినేషను విత్ కలంకారీ ప్యాటర్న్లో మీకు ఒకటి చూపించడం జరుగుతుంది. ఇది మంచి ట్రెండింగ్లో ఉన్నటువంటి శారీస్. క్లాత్ మాత్రం చాలా మెత్తగా ఉంటుందండి, కాటన్ టైప్లో ఉంటుంది. వాష్ చేసినా కూడా ఇలాగే ఉంటుంది, మెత్తగా ఉంటుంది, కంఫర్ట్ ఉంటుంది. మళ్ళీ అలాగే మనము కట్టుకున్నా కూడా అంటే ఇట్లా లావుగా కనిపించకుండా మంచి డిగ్నిఫైడ్లో చాలా బాగా కనపడుతుందండి. ఎవరైనా చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఇది వేర్ చేయొచ్చు, చాలా బాగుంది. ఇందులో వచ్చేసి బ్లాక్ అండ్ మెరూన్ కాంబినేషన్ అండి. ఇది దాదాపు రేర్ కాంబినేషన్, చాలా బాగుంటుంది. ఎంతోమంది బ్లాక్ ఇష్టపడతారు, మెరూన్ ఇష్టపడతారు. ఈ రెండింటి కాంబినేషన్ ఇంకా అదిరిపోతుందండి. సో ఇందులో వచ్చేసి మొత్తం జరీ ప్యాటర్న్లో చిన్న బార్డర్ ఇచ్చారండి, మీడియం సైజ్ బార్డర్ ఇచ్చారు. ఇంత ఇది ఎవరైనా అంటే మనము పొట్టిగా ఉన్నా పొడుగ్గా ఉన్నా ఎవరమైనా కట్టుకుంటే కంఫర్ట్గా ఉంటుంది ఇక ఈ బార్డర్ అనేది. సో ఇలా వచ్చేసి కింద మాత్రం జరీతోటి చిన్న బాల్స్ వీవింగ్ ఇచ్చారు. అది అయిపోయిన తర్వాత పైన మాత్రం పికాక్ వీవింగ్ ఇచ్చారండి, మొత్తం జరీతోటే చాలా బాగుంది. మధ్యలో ఇలా గ్యాప్ బార్డర్ లాగా ఇచ్చేసి మళ్ళీ చిన్నగా అంటే చాలా సింపుల్ వర్క్ లాగా ఇచ్చారండి, చాలా బాగుంది ఇది కూడా. సో ఇలా గ్యాప్ ఇచ్చేసిన తర్వాత శారీ మొత్తం కూడా ఇలాగా వచ్చిందండి. చూడండి, శారీ మొత్తం కూడా పికాక్స్, ఫ్లవర్స్, టోటల్ ఇట్లా క్రీపర్స్ టైప్లో ఇచ్చేసి మొత్తము మనకు కలంకారీ ప్రింట్లో ఇచ్చారండి శారీ. మళ్ళీ పైకి వచ్చేసి ఇలా స్మాల్ బార్డర్ ఇచ్చారండి. చూడండి ఇంత స్మాల్ బార్డర్స్, ఇందులో కూడా పికాక్స్ ఇచ్చారు, అంటే అటు ఇటు బార్డర్స్ కట్ చేసి ఓన్లీ మిడిల్ పార్ట్ ఇచ్చారండి. చాలా బాగుంది శారీని. మనము హాఫ్ శారీ లాగా పిల్లలకు కుట్టించినా చాలా బాగుంటుంది, మనం కట్టుకున్నా కూడా ఆఫీస్ వేర్ అయితే అదిరిపోతుందండి, చాలా నీట్గా ఉంటుంది. ఇది కూడా చాలా సాఫ్ట్, అంటే ఈజీ టు వేర్, లైట్ వెయిట్ ఉంటుందండి, చాలా మెత్తగా ఉంటుంది. ఎక్కువగా మనము జర్నీస్ చేయడానికి కూడా మంచి కంఫర్ట్ శారీ అండి. శారీ మొత్తం వచ్చేసి కూడా ఇలాగే ఉంటుంది. లోపల మొత్తం కూడా నీట్గా ఇలా పికాక్ డిజైన్ చేశారు, మొత్తం కలంకారీ ఆల్ ఓవర్ వచ్చిందండి. సో శారీ మొత్తం కూడా చాలా పెద్ద పన్నా ఇచ్చారు, చాలా బాగుంది శారీ అయితే. ఇక దీని పళ్ళు ప్యాటర్న్కి వచ్చేసి అయితే ఇలా ఉందండి, పెద్ద పెద్ద పికాక్స్ బ్లాక్ కలర్లో, మెరూన్కి బ్లాక్ కాంబినేషన్లో పికాక్స్ ఇచ్చారు, బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో చాలా బాగుంది. ఇక బ్లౌజ్ ప్యాటర్న్ వచ్చేసి అయితే ఇంకా బాగుందండి. ఏదైతే బార్డర్ వచ్చిందో దానికి సేమ్ అదే బార్డర్లో మెరూన్ ప్యాటర్న్లో ఇచ్చారు. బ్లౌజ్ అంతా కూడా మెరూన్, అంటే దానికి మనకు కాంట్రాస్ట్ కలర్లో ఇచ్చారు బ్లౌజ్ ప్యాటర్న్. కింద మాత్రం సేమ్ అదే డిజైన్ వీవింగ్లో ఇచ్చేసారు. దీంతోపాటు పైన అక్కడక్కడ ఇలా చిన్న చిన్న బూటీస్ టైప్లో ఇచ్చారండి, చాలా బాగుంది శారీ అయితే. ఎవరైనా ఇది కట్టుకోవచ్చండి, చాలా డిగ్నిఫైడ్ లుక్ ఉంటుంది, ముఖ్యంగా ఆఫీస్ వేర్ అయితే అదిరిపోతుందండి. సో మీకు ఎవరికైనా కావాలి అంటే ఇందులో జస్ట్ 3 కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి. మీకు కావాలి అనుకుంటే మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. కేవలం 950 ఫ్రీ షిప్పింగ్ అండి, ఇది 950 ఫ్రీ షిప్పింగ్. ఇది ఓన్లీ ఈ ఆఫర్ ఎప్పటి వరకు ఉంటుందంటే శ్రావణ మాసం ఎండింగ్ వరకు మాత్రమే ఉంటుందండి. ఎందుకంటే ఇది ప్రీమియర్ క్వాలిటీ, ఇందులో 2-3 క్వాలిటీస్ ఉన్నాయి. 750లో ఉన్నాయి, 850లో ఉన్నాయి, 950లో ఉన్నాయి, 1150లో కూడా ఉన్నాయండి. సో కాబట్టి ఇది మంచి క్వాలిటీ, ఇది 1150 వర్త్ ఆఫ్ కాస్ట్ని నేను 950కి ఆఫర్లో ఇస్తున్నాను. ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం ఇందులో 3 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇంకోటి వచ్చేసి మనకు డార్క్ బచ్చల పండు కలర్కి గ్రీన్ కాంబినేషన్ అండి, చాలా బాగుంది. చూడండి ఫోటో కూడా నీట్గా ఉంది, ఇది ఒక కలర్. ఇంకోటి వచ్చేసి ఎల్లో అండి, మస్టర్డ్ ఎల్లో మంచిగా ఉంది కాంబినేషన్ అయితే. మస్టర్డ్ ఎల్లోకి మళ్ళీ మెరూన్ కాంబినేషన్ ఇచ్చారు, చాలా బాగుంది. చూడండి ప్యాటర్న్ వచ్చేసి సేమ్ ప్యాటర్న్, బట్ కలర్ కాంబినేషన్ అయితే డిఫరెంట్గా ఉంది. మనం ట్రై చేయొచ్చు, అంటే డిఫరెంట్గా ఎప్పుడు సేమ్ కలర్సే కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళకంటే కొంచెం డిఫరెంట్గా ప్రయత్నించే వాళ్ళకి మాత్రం ఇలాంటివి చాలా బాగుంటాయండి. ఇక ఈరోజు వచ్చేసి శారీస్ బిజినెస్లో ఇంకొక టిప్ ఏంటి అంటే, శారీస్ బిజినెస్ చేస్తూ ఉన్నప్పుడు మనకు ఏమనిపిస్తుంది అంటే ఒక్కోసారి స్టాక్ అనేది స్ట్రక్ అయిపోతూ ఉంటుంది. దాన్ని ఏం చేయాలో అర్థం కాదు, భయం వేస్తుంటుంది, ట్రెండ్ అయిపోతుందేమో అన్న టెన్షన్ అవుతుంది. మనమా ఖచ్చితంగా అంటే మనము ఏది ఒక 1 రూపీ కూడా వాళ్ళకి ఉద్దరు పెట్టి తీసుకురాలేము, మొత్తం నెట్ క్యాష్ ఇచ్చి పేమెంట్ ఇచ్చి తీసుకొస్తాము. బట్ మన దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలామంది మనకు అప్పుగా అడిగి తీసుకెళ్తూ ఉంటారు, 3 times 4 times అనేసి పద్దులు పెడుతుంటారు. ఎలా వర్కౌట్ కావాలి అని అనుకుంటే ఏం చేయాలి అని అంటే, మనకు శారీ ఏదైతే పడ్డ ప్రైస్ ఉంటుందో దానికి ఒక్క 50 రూపీస్ 30 రూపీస్ మాత్రమే యాడ్ చేసుకొని ఆఫర్ కింద పెట్టేసి అమ్మేస్తూ ఉండాలి. దానివల్ల ఏంటంటే ఆ 1 మంత్లో ఏమన్నా 2-3 శారీస్ మిగిలినా కూడా కాంబినేషన్ పెట్టైనా అమ్మవచ్చు. లేదు అని అంటే అదే సింగిల్ ఆ 3 శారీస్ని
దానికంటే ఇప్పుడు మనకు ఒకవేళ 500 రూపీస్ శారీ పడ్డది అనుకోండి, దానికి ఒక 30 రూపీస్ మన ప్రాఫిట్ పెట్టుకోవాలి. ఎందుకంటే అందులో దాదాపు 15 రూపీస్ మనకు జిఎస్టీ ప్లస్ ట్రాన్స్పోర్ట్ పడుతుంది. ఇంకొక 15 రూపాయలు మనకు మిగులుతాయి. పోతే కానీ మనకు స్టాక్ పోవడం వల్ల మనీ అనేది క్యాష్ రూపంలో మన చేతికి వస్తుంది. అంటే మనం మళ్ళీ కొత్త స్టాక్ తీసుకొచ్చుకోవడానికి వీలుంటుంది. కాబట్టి మనం ఎప్పుడు కానీ ఆఫర్ పెట్టినప్పుడు ఇలా తక్కువ ప్రైస్లో పెడితే ఖచ్చితంగా జనాలు మన దగ్గరికి వస్తారు, కొంటారు. దాంతోపాటు మనం కూడా ఎప్పటికప్పుడు రీఫ్రెష్ చేసుకోవచ్చు స్టాక్ని. మనకు కూడా అమౌంట్ కూడా ఎక్కడ కూడా ఆగదు మనకు. ఎందుకంటే 500, 1000 బిలో అయితే ఎవరు కూడా అప్పు పెట్టరు మనకు. వెంటనే అమౌంట్ ఇచ్చేసి తీసుకెళ్తారు. మినిమం 1000 అయితే ఇచ్చేసి తీసుకెళ్తారు. పైన మాత్రమే 2 పొద్దులు 3 పొద్దులు ఆపుతారు. కాబట్టి ఈ ట్రిక్ అనేది ప్లే చేసుకోవచ్చు మనం. దీనివల్ల ఏమవుతుందంటే స్టాక్ ఎక్కడ కూడా స్ట్రక్ అవ్వదు, మళ్ళీ అలాగే పాతగా అయిపోదు స్టాక్ కూడా. సో మెయింటైన్ చేయాలి అనుకుంటే కన్సిస్టెన్సీ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ అండి. ప్రతిరోజు ఏదో రకంగా మనమే అడ్వర్టైజ్ చేసుకోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే మనం వాట్సాప్ స్టేటస్లు పెట్టుకోవడం వలన, లేకపోతే ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాలో కానీ, యూట్యూబ్లో కానీ అప్లోడ్ చేయడం వలన ఏమనుకుంటారంటే వాళ్ళు ట్రెండింగ్ అటు ఇటు చూస్తూ ఉంటారు, మ్యాచింగ్ చేసుకుంటుంటారు. ఓకే, మన దగ్గర క్వాలిటీ ఎలా ఉందని చెక్ చేసుకుంటారు, మన దగ్గర మనీ ఎలా ఉన్నాయి, రేట్ ఎలా ఉందని చెక్ చేసుకుంటారు. కాబట్టి మనం ఎప్పుడు ట్రెండింగ్లోనే మనం స్టేటస్ అనేది ఎప్పుడు కూడా వాళ్ళ జనాల మధ్యలోనే తిరుగుతూ ఉండాలండి. ఒకరోజు ఇష్టపడని వాళ్ళు మళ్ళీ రెండో రోజు చూసి ఇష్టపడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పదే స్టేటస్ రూపంలో ఖచ్చితంగా మనం పెట్టుకోవాలి. మనమే షైన్ చేసుకోవాలి. ఎవరో వచ్చి మౌత్ పబ్లిసిటీ చేస్తారు, లేకపోతే ఎవరో వచ్చేసి మనల్ని వీడియో తీసి లేకపోతే యూట్యూబ్లో ప్రమోషన్స్ ఇస్తామంటే కుదరదండి. మనం చాలా చిన్నగా చేసుకుంటున్నాం కాబట్టి మనమే ప్రమోట్ చేసుకోవాలి. మన క్వాలిటీ ఏంది, మన వర్త్ ఏంటిది అనేది జనాలకు తెలవాలి తప్ప మనం ఒకళ్ళ ద్వారా మనం పబ్లిసిటీ చేయించుకుంటే అక్కడికి తీరపోయిన తర్వాత ఏం లేకపోతే అందరూ కూడా మనల్ని అని మళ్ళీ రివర్స్ ఆ మౌత్ పబ్లిసిటీ అనేది బ్యాడ్ పబ్లిసిటీ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఏది చేసుకున్నా కూడా మనంతటా మన కృషి ఇంపార్టెంట్ అండి. ఉట్టిగానే పెట్టగానే డబ్బులు ఎవ్వరికి కూడా రావు. దాదాపు 1 or 2 years మనం కష్టపడితేనే దానికి ప్రాఫిట్స్ అనేది స్టార్ట్ అవుతాయి. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. బిజినెస్ అనేది డెవలప్ చేసుకోండి. ఓకేనా అండి? మీ అందరికీ కూడా నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం తప్పకుండా నా నెంబర్కి వాట్సాప్ చేయండి. నేను మీకు ఇంకేమన్నా ప్రమోషన్స్ కానీ ఇంకేమన్నా కావాలి అన్నా కూడా నా తరపున నేను ప్రయత్నం చేస్తాను. అలాగే మీకు తక్కువ బడ్జెట్లో అమౌంట్తో శారీస్ ఏమైనా ఇవ్వండి, నేను సేల్ చేసుకుంటా అన్నా కూడా మేము తప్పకుండా ఇస్తాము. ఆన్లైన్ ట్రెండింగ్ ఎవరైనా ఆన్లైన్లో చేస్తాం మేము, రోజు వాట్సాప్లో పెట్టుకొని ఎవరైనా ఆర్డర్ పెడితే మీకు బుక్ చేస్తామన్న వాళ్ళు కూడా దయచేసి మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. మా ఛానల్ని 1000 మెంబర్స్ వరకు సబ్స్క్రైబ్ చేయించగలిగితే కనుక మీకు నేను లైవ్ అనేది డైలీ అప్లోడ్ చేయడం జరుగుతుందండి. దయచేసి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. కీప్ వాచింగ్ కళ్యాణ్ లక్ష్మి కలెక్షన్స్. థ్యాంక్ యూ.